ఏపీలో వరి రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. అవనగడ్డ నియోజకవర్గంలో మనం ఉన్నాము. నవంబర్, డిసెంబర్ ఈ 2 నెలల్లో వచ్చే తుఫాన్లు రైతాంగాన్ని పూర్తిగా నష్టపరుస్తా ఉంది. ఖరీఫ్ కి సంబంధించి పంటంతా కూడా రైతులు సిద్ధం చేసుకున్న సమయంలో అటు మోంతా కావచ్చు, దిత్వా కావచ్చు పూర్తిగా రైతాంగాన్ని కోలుకోలేని స్థితిలోకి, నష్టాల్లోకి నెట్టేసిందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ముఖ్యంగా అటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 ఎకరాల పంట అంతా కూడా సిద్ధంగా ఉంది. వాళ్ళందరూ కూడా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అటు క్లైమేటిక్ కండిషన్స్ కూడా అనుకూలించట్లేదు. మా దగ్గర పంట త్వరగా కొనుగోలు చేయాలని చెప్తున్నారు. అసలు గ్రౌండ్ లెవెల్ ఎటువంటి పరిస్థితి ఉంది సార్? చెప్పండి సార్, అసలు గ్రౌండ్ లెవెల్ ఎటువంటి పరిస్థితి ఉంది? గ్రౌండ్ లెవెల్ అంటే మాది కృష్ణా జిల్లా కోడూరు మండలం వికొత్తపల్లి గ్రామం. మాది మొత్తం కాలువల ద్వారా నీళ్లు, వ్యవసాయం సాగు. మాకు నీళ్లు ఎప్పుడు వస్తాయి అంటే జూలైలో వస్తాయి. జూలైలో మాకు నీళ్లు స్టార్ట్ అయితే అప్పుడు నార్మల్ పోస్తాం. నార్మల్ పోసిన తర్వాత 6 నెలలు ఈ పంట పండిస్తాం. ఈ మధ్యలో వచ్చిన హుదూద్ తుఫాను మూలంగా ఈసారి దిగుబడులు పూర్తిగా తగ్గిపోయినాయి. 10 బస్తాలు దిగుబడి తగ్గిపోయింది. 25 బస్తాల కంటే ఎక్కువ దిగుబడి రాదు. ఈ కోత కొయ్యాలంటే 4,000 నుంచి 6,000 దాకా పడుతుంది. ఇంకా మ్యాన్ పవర్ డిమాండ్ బట్టి ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని కోసిన తర్వాత దాన్ని పందిపుతాం అంటారు. ఆ ఒడ్డు ఆరాలి, మొక్కతోటే ఆరతాయి. ఆ మొక్కతోటి ఆరే ప్రాసెస్ 2 సార్లు తిప్పాలి. ఒక్కొక్కసారి తిప్పడానికి 1,000 రూపాయలు పడుతుంది. ఈ 2 సంవత్సరాల మట్టి కూడా 1700 మించి ఏనాడు కూడా గింజ ధాన్యం ఎక్కువ రేటు కొనలా. ఇంతమంది రైతులు ఆరబెట్టుకోవడానికి ఎక్కడ స్పేస్ సరిపోదని ఎమ్మటే కోసిన అమ్మేద్దామంటే మద్దతు ధర 1,792 రూపాయలు అని చెప్తున్నారు. 1,792 రూపాయలు మద్దతు ధర చెప్పి ఇక్కడ తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి గవర్నమెంటే కొనుగోలు చేస్తుందని చెప్పి 12 కేజీలు క్వింటాల్కి 12 కేజీలు తరుగు చెప్పి 1,560 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా రైతును లూటీ చేస్తున్నారు. రైతును లూటీ చేసి అంతా సిండికేట్ గా తయారయ్యి రైతుని ఇస్తానన్న రైతు భరోసా దేనికి పనికి రాకుండా ఎక్కడ కనీసం ఈ చిన్న పని చేసుకోవడానికి కూడా సరిపోని స్థితిలో ఉంది. ఈ సంవత్సరం పూర్తిగా లాస్. మీరు చెప్పండి, ప్రభుత్వం చెప్తుంది అన్కండిషనల్ గా కొంటామని చెప్తుంది, కానీ మరోవైపు వెంటనే ఇమీడియట్ గా అమ్ముకుందామంటే 20% ఉన్న మాయిశ్చర్ తీసుకోవట్లేదని కూడా చెప్తా ఉన్నారు. ఎటువంటి పరిస్థితి ఉంది? దాన్ని ఎండబెట్టమన్నారండి. ఎండబెడితే 17% వస్తే 1,792 రూపాయలు కొంటామన్నారు. ఎండబెట్టి కూడా 17% వస్తే అదేమిటో చిన్న రైతులు 100 బస్తాలు ఉంటాయి, 50 బస్తాలు ఉంటాయి, ఎకరం ఉండే వాళ్ళకి 200 బస్తాలు ఉంటాయి. లోడ్ అయితేనే కొంటాం, లేకపోతే కొనమని కక్కరి చెబుతున్నారు. 1,792 రూపాయలు రావాలంటే 17% ఎండబెట్టమన్నారు. ఎండబెట్టినా కూడా ఒక రైతు 50 బస్తాలు ఉంటాయి, ఒక రైతు 100 బస్తాలు ఉంటాయి. లోడ్ అవ్వాలంటే ఆ రైతులు అందరికి ఒక రైతుకి అవ్వవు. దాన్ని కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు బాగా. మద్దతు రేటు గత 2 సంవత్సరాల నుంచి భారీగా తగ్గిపోయింది. దిగుబడి కూడా 25 బస్తాలు లోపే, 20 నుంచి 25 బస్తాలు మించి అవ్వట్లా. గత సంవత్సరం నుంచి 2 ఏళ్ల నుంచి కూడా ఈ రైతు భరోసా అంటమే పేరే గానీ ఇన్సూరెన్స్ కానీ ఇవి కానీ తుఫాన్లు కొట్టినా ఇవి రావట్లేదు. పేరు చెప్పడమే ఆన్లైన్ బుకింగ్ కావాలంటే కౌలు రైతులు రైతుకి ఇవ్వరు కదా. కౌలు చేసిన వాళ్ళకి ఎవరు రైతు ఇవ్వడం, అది కూడా చాలా పెద్ద సమస్యగా ఉంది. మద్దతు రేటు మినుములు పంట ఏదైనా సరే మరీ దారుణంగా పడిపోయింది. ఈ 12 కేజీలు కట్టిన 1,560 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. ఇది ఈ దిగుబడి వచ్చేటప్పుడు భారీ తగ్గిపోవడం వల్ల రైతు బాగా నష్టపోతున్నాడు. చెప్పండి, అసలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఒడ్డు కొనుగోలు వెళ్తలేదండి. మాకు మామూలుగా 1,560 రూపాయలు 1,792 రూపాయలు అని చెప్పారు. 12 కేజీలు తరుగు ఆ 1,560 రూపాయలకి కొనుగోలు. అదైనా కానీ సంచులు లేవని అయ్యని ఇబ్బందులు పెట్టి ఎప్పుడో ఒకసారి కొనుగోలు అట నిదానంగా జరుగుతుందండి. ప్రాసెస్ ఫాస్ట్గా ఏం జరగట్లేదు. రైతుల తరపున మేము ఏం అడుగుతున్నామంటే, కాలం మారిపోయింది, మ్యాన్ పవర్ లేదు. ఇక రాబోయే కాలం అంతా మిషనరీ మీద ఆధారపడి ఉండాల్సిందే. మిషనరీ మీద ఆధారపడి వ్యవసాయం చేసేటప్పుడు అవి తీసుకొచ్చి ఇక్కడ మేము ఎండబెట్టుకుని లేకపోతే ఒక కుప్ప పోసుకుని దాన్ని జార్ చేసుకోవడానికి ఫెసిలిటీ లేవు. మెయిన్లీ మిషనరీకి ఎక్కువ సబ్సిడీ ఇచ్చి మిషనరీని ఎక్కువ ప్రోత్సహించాలి. మిషనరీ కంపల్సరీగా ఇక అయిపోయింది. మ్యాన్ పవర్ మా అంటే ఇంకో 2 సంవత్సరాల్లో మ్యాన్ పవర్ ఏమి కొలాప్స్, మ్యాన్ పవర్ పనిచేయదు. మిషనరీ ప్రతి దానికి మిషనరీ కంపల్సరీ రావాల్సింది. గ్రౌండ్ లెవెల్లో అధికారులంతా ఒకసారి వెరిఫికేషన్ చేసి అది ఆ గ్రౌండ్ లెవెల్లో రైతుల దగ్గర అన్ని వివరాలన్నీ తీసుకుని కష్ట నష్టాలన్నీ పరిశీలించి
మొత్తం మీద కృష్ణా జిల్లా అవనగడ్డ రైతాంగం పూర్తి నష్టాలు చూస్తున్నామని కూడా చెప్తా ఉంది. పంట పండించడం ఒక ఎత్తు అయితే పంట అమ్ముకునే క్రమంలో చాలా డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. అటు కూలీలు కావచ్చు, ఇతరితర కార్యక్రమాలన్నింటిలో కూడా చాలా డబ్బులు అవుతున్నాయని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు ఆరబెట్టుకోవడం కూడా పరిస్థితి లేదు. ఇలా ఓవరాల్ గా తీవ్ర ఇబ్బందులు గ్రౌండ్ లెవెల్లో పడాల్సి వస్తుందని చెప్పి అవనగడ్డ నియోజకవర్గం చెందిన రైతులు చెప్తా